అంటే నల్గొండ జిల్లా చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. సో వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ బాధని ఆవేదన తెలుపుకోవడానికి సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా వచ్చింది మనం చూస్తున్నాం కదా. సో వాళ్ళందరూ కూడా అంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అనే దాంట్లో వీళ్ళందరూ కూడా అంటే ఈ వింత కూడా మాకు అర్థమైతే లేదు. ఈ రైతు బంధు ఏంది, రైతు భరోసా ఏంది, గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళకు చెయ్యడు సాధ్యమైతే లేదనే మాట మాట్లాడుతున్నారు. మేము ఎంత నిరాసక్తతో ఉన్నామో మార్పు కోసం అనేసి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఈ మార్పు కాస్త నమస్తే ఏంటయ్యా ఉరుకుతున్నావు మేడం? కేటీఆర్ అంటే అంత ఉత్సాహం మేడం మాకు. ఎందుకట్లా? కాబోయే సీఎం మేడం కేటీఆర్. ఏమైంది? రైతులంతా మంచిగానే ఉన్నారు, ఎందుకు ఇది బాగాలేదా రైతుల పరిస్థితి? రైతు భరోసా లేదు మేడం ఇంతవరకు. రైతు భరోసా 26 తారీఖు అన్నాడు, 26 తారీఖు పోయింది. మళ్ళీ పెద్ద మనిషి అందరు బాగానే ఉంటారు కదా, రైతులు అన్ని మీకు ఇస్తున్నారట, ఎందుకు మీకు ఏం బాధ? ఏముంది, ఏమి ఇచ్చినట్టు పరికి ఏం లేదండి. వాళ్ళకి రైతు బంధు పోయింది, వ్యవసాయం ఏం లేదు, ఇంద్రపెండ్లు పెన్షన్ లేవు. కాబట్టి ఈ ధర్నా ఉత్సాహంగా వస్తారు, రైతులు ఉత్సాహంగా వస్తున్నారు. రోజు రైతు బంధు మనకాలం పోయింది, 700 6 ఇచ్చిండు. ఎక్కడిది కాలం ఏది కరువు, అంతా వ్యవస్థ అయిపోయింది రాష్ట్రం అంతా. హైడ్రా నిజాని అంతా భయమాటలు చెప్పడం, అంత మోసం చేయడం, రైతులందరినీ రకాలు చేయడం. ఎక్కడి నుంచి వస్తున్నావు? మాది గరిడపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. ఏమన్నీ వచ్చినాయా? రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ ఇవన్నీ మంచిగా వస్తున్నాయా? రావట్లేదమ్మా, రాకుండా ఇబ్బందులు ఉండే ఈ రైతులు ఈ విధంగా పెట్టుకెళ్ళినాం. నెక్స్ట్ సీఎం కేటీఆర్, నెక్స్ట్ సీఎం కేటీఆర్. జై కేసీఆర్, జై కేటీఆర్. భవిష్యత్తు సీఎం కేటీఆర్, భవిష్యత్తు సీఎం కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది ఈ జనాలు చూసి అర్థమైపోతుంది. వాళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలు ఎంత వేరైనా కూడా ఇవాళ ఈ జనాలు చూస్తే నల్లబెట్ట కట్టవేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా 100 సీట్లు టీఆర్ఎస్ కలుస్తుంది, 100 సీట్లు టీఆర్ఎస్ కలుస్తుంది. వాళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలు అన్ని వేరైనాయి. ఈ జనాలు చూస్తే తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వేరైందో, ఈ జనాలు చూస్తే తెలుస్తుంది. కేటీఆర్ గారు నాయకత్వంలో ఇన్ ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా సీఎం అవుతారు. ఖచ్చితంగా ఈ 100 సీట్లు అంటే ఇప్పుడు పెట్టే వస్తాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మళ్ళీ ఇప్పుడు ఓట్లు పెట్టినా కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుందని చెప్తున్నాం. ఎందుకంత నమ్మకం ఏంది? నమ్మకం ఉంది మేడం. రేవంత్ రెడ్డి ఒక్క పని కూడా చేస్తలేడు, రైతులను ఆదుకుంటున్నాడు. రైతు బీమా వేసిండు, రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, 20 గంటల కరెంట్. అవి 6 గ్యారెంటీలు కాదు, 66 మోసాలవి, 66 మోసాలవి. భవిష్యత్తు సీఎం కేటీఆర్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గానీ 100 సీట్లు ఖచ్చితంగా గెలిచి మన రాష్ట్రంలో కేసీఆర్ గారిని సీఎం ఖచ్చితంగా అవుతాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి శోభన గదిలో మొగుడు కొచ్చేవాడని తెలిసి ఎంత బాధపడుతుందో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతే స్థాయిలో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క వర్గాన్ని కూడా రేవంత్ రెడ్డి మేలు చేయటువంటి ఈ సంవత్సర కాలంలో ఉద్యోగస్తులు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, దళితులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వంలో సాటిస్ఫై లేదు. ఇవాళ రైతు భరోసా పథకం ఇవ్వడానికి కుప్పగింతలు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఈ నల్లగొండ జిల్లాలో 31 గ్రామాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకొని మేము అందరికి ఇచ్చేసినామని చెప్పేసి డాంబికాలు ప్రదర్శిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఖబర్దార్, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. నీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అంత మోసం కేసీఆర్. అసలు కేసీఆర్ పాలిచ్చే బరిని వదిలిపెట్టుకుని దున్నపోతుని ఎత్తుకున్నట్టు అయిపోయింది. జనం నమ్ముతారు. ఇప్పుడు ఎంతమంది మంచిగా వదిలిపెట్టుకొని దున్నపోతుని ఎత్తుకుంటుంది. కేసీఆర్ చెప్పిన మాట ఎన్ని జన్మలు ఎత్తినా కేసీఆర్ ని ఏం చేయలేడు. కేసీఆర్ ప్రాంత పరిపాలన ఈయన చేయలేడు. ఈయన జీవితం కూడా కాదు, ఈయన వల్ల కాదు. వాళ్ళందరితో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రైతులు ఒకటే మాట చెప్తున్నారు. సో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఇచ్చేసి మమ్మల్ని నట్టేట ముంచిరు అనేసి ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా తమ ఆవేదనని, తన ఆక్రోశాన్ని, బాధని వెలగట్టుకోవడానికి తమ నేత వచ్చిండు, తమ నాయకుడు వచ్చిండు అనేసి చాలా ఉత్సాహంతో వాళ్ళ సభకు వెళ్తున్నారు.